ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుడు ఏర్పరచుకున్న వారు చేయు ప్రార్థనలో మొర్రపెట్టుట అనేది వ్యక్తిగతముగా దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నది. ఈ ప్రార్థన చేయనప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నవారు అనగా తన కొరకు ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడని కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో తనకు భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడు, దేవుని దయ వలన అనుగ్రహింపబడు. అందువలన ఆయన ఎవరి యందు కరుణిస్తాడో, ఎవరి యందు దయ చూపుతాడో, ఎవరిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకుంటాడో, తన భక్తులుగా ఏర్పాటు చేసుకుంటాడో వారు చేయు ప్రార్థన, వారు పెట్టి మొరను ఆయన తప్పక ఆలకిస్తాడు. ఏ విషయంలో మనము అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాము, ఆ ప్రార్థన దేవుని చిత్తమునకు అనుకూలమైన ప్రార్థనగా ఉన్నప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి తన కృప కొరకు కనిపెట్టి వారి విషయంలో, తన మాట మీద ఆశ పెట్టుకుని వారి విషయంలో ఆయన ఎల్లప్పుడూ నేనున్నాను అని చెప్పు దేవుడై ఉన్నాను. భయపడకము, జడియకము, నేను ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీ మధ్య ఉన్నాను అని ప్రత్యుత్తరం ఇచ్చి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చిన అందువల్లనే కదా దీర్ఘశాంతము చూపుచూ ఉన్నాడు, ఆయన ఆలస్యం చేయుచూ ఉన్నాడు. దేవునికి అనేక మంది భక్తులు పరిశుద్ధ లేఖనంలో మొర్రపెట్టినప్పుడు ప్రాముఖ్యంగా దావీదు చేసిన మొర, విన్నపము, విజ్ఞాపన, మనవి అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండి దేవుడు అనేక విషయంలో దావీదుకు సహాయం దయచేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఈ సందర్భంలో మనుష్య కుమారుని రాకడ గురించి కూడా సంబోధిస్తూ ఉన్నారు. అయినను అనే మాట 8వ వచనంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అయినను మొరపెట్టేవారుగా ఉన్నప్పటికీ, ప్రార్థన చేయవారుగా ఉన్నప్పటికీ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆ విశ్వాసం అని రాయబడింది. మన విశ్వాసంలో స్థిరముగా ఉండాలని, మన విశ్వాసంలో కర్తయు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూస్తూ ఏ విశ్వాసంతో మనము మన విశ్వాస జీవితంలో ప్రారంభించాము, ఎవరి యందు విశ్వాసం ఉంచి మనం ప్రారంభించాము, ఆ విశ్వాసం మనలో అంతం వరకు స్థిరముగా ఉండి ఆయనను నమ్ముకున్నట ద్వారా, ఆయన మాట వినుట వలన కలిగిన విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం వినుట వల్ల విశ్వాసం కలిగి, అది క్రీస్తు యేసును గురించిన మాట వలన కలిగి. ఆ విశ్వాసము హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆ విశ్వాసము ద్వారానే మనం విశ్వాస జీవితంలో ప్రారంభించి ఆయన రాకడ వరకు, అనగా మనుష్య కుమారుడిగా ఆయన మేఘారుడే వచ్చే వరకు తాను ఏర్పరచుకున్న వారిలో ఆ విశ్వాసం కనుగొంటాడా? ఎందుకంటే రోమాపత్రిక
13వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 13వ అధ్యాయం 11 మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొని వేళ అయినది తెలుసుకొని అలాగ చేయడం మన విశ్వాసమైన బట్టి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న మీ రక్షణ అని పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగూ రాస్తాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడింది. దేవుని శక్తిని ఆధారం చేసుకున్న విశ్వాసము కనుగొంటాడా అని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మొరపెట్టినప్పుడు ఆయన తప్పక ఆలకిస్తాడు. ఆ మొరపెట్టినప్పుడు ఆలకించే ప్రార్థన మనం చేస్తూనే కొన్నిసార్లు మన విశ్వాసంలో బలహీనలం అయిపోతూ ఉంటాం. ప్రత్యుత్తరం రాని సమయంలో, కార్యసిద్ధి కలుగు చేయని సమయంలో విశ్వాసంలో బలహీనమై ఉంటాం. కొంతమంది మధ్యలో తొట్టిల్లిపోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు అని ఆత్మ తేటగా చెప్తుందని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అపాయకరకమైన కాలంలో వస్తూ ఉన్నాయి. విశ్వాస భ్రష్టులుగా మనము కాకుండానట్లు మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మీరేమి విడుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నారా, మొరపెడుతున్నారా, లేదా పరలోక సంబంధమైన వాటిని గురించి పైనున్న వాటినే వెదుగుచు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మీరు ప్రార్థన చేస్తున్నారు. పరలోకంలో మీ ధనంలో కూర్చుకున్నాడే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనం ఏమి అడుగుతున్నాము, దేని గురించి ప్రార్థన చేస్తాం? అందుకే శిష్యులు కూడా లూకాసు సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మా విశ్వాసము వృద్ధి పొందించము ప్రభువా అని లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేస్తారు. మన ప్రార్థన కూడా మాకు సహాయం చేయ ప్రభువా, నీ దీవెనలు పొందుకున్నట్లు, పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం మేము పొందుకున్నట్లు మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభు అని మనం ప్రార్థించాం. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు కనుగొనే విశ్వాసము బలమైనదిగా, ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే విశ్వాసముగా మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, విశ్వాసభ్రష్టులం కాకుండా. అందుకే 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం మీరు విశ్వాసభ్రష్టులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించి తెలుసుకోండి అంటారు. మనకే మనం చూసుకోవాలి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి. అంతే మాత్రం కాక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ విశ్వాస విషయమైన హెచ్చరిక ఒకటి చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్లు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా కోపము పుట్టించినప్పటి వలె, అంటే గడిచిన ప్రాచీన స్వభావంలో మనము దేవునికి విరోధముగా చేసిన ప్రతి పాపము బట్టి దేవునికి కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకోనకుండా నేను చెప్పాను. పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకున్న నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకుని ఎలాగనగా మొదటి నుండి మన విశ్వాసంలో అయినప్పటి దినం మొదలుకొని మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులో పాలువారమై ఉంటాము. అంతం వరకు మొదటి నుండి ఏ విశ్వాసంలో అయితే మన విశ్వాస జీవితం ప్రారంభించాము, ప్రార్థనాపూర్వకంగా మొరపెట్టు చేత ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని
ప్రభు నామమున ప్రార్థన చేసి రక్షింపబడిన మనము మన రక్షణకు మూలమైన యేసుక్రీస్తు నామమున విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టుకొని మనం ఉండిన క్రీస్తులో పాలివారమై ఉంటామని దేవుడి వాక్యంలో రాయబడింది. అందువల్ల ఆ విశ్వాసంలో స్థిరపడే ప్రార్థన దావీదు భక్తుడు 51 కీర్తనలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభు అంట. అందువల్ల మన విశ్వాసంలో స్థిరపడే ప్రార్థన మొరపెట్టుట ద్వారా దేవునికి అంగీకారకృతమైన ప్రార్థన చేయడం. నేను మొరపెట్టినప్పుడు, కంఠధ్వని ఎత్తినప్పుడు, ఆర్తధ్వని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన ధ్వని చేసినప్పుడు నా మొరను ఆలకించుము ప్రభు, నా విజ్ఞాపనను ఆలకించుము ప్రభు అని కీర్తనకారుడు కీర్తన గ్రంథం అంతటిలో అనేక మార్లు ప్రార్థన చేశాడని దేవుడి వాక్యంలో రాయబడింది. అందువలన మనము కూడా అలాగూ ప్రార్థించే వారముగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టే వారముగా మనం ప్రార్థించే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి, అందుకే ఆయన ఆలస్యం చేయించి ఉన్నాడు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసుపోదు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం, ఆయన నామమందుల విశ్వాసం ద్వారా అనుగ్రహింపబడిన విమోచనం, విడుదల, పాప క్షమాపణ బట్టి మనం రక్షింపబడిన హృదయములు గలవారమై, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై, నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో, శ్రేష్టమైన నిరీక్షణతో ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడి మన కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నామని ఎరిగి ఆ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండినప్పుడు మనము ఆయన భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు, సంఘం కొరకు వచ్చినప్పుడు, ఆత్మసంఘం ఎత్తబడినప్పుడు, కొనిపోబడుట ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతో దేవుని బోరతో వచ్చినప్పుడు ఆ బోరను వినే శక్తి మనకు మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమే మనల్ని తిరిగి ఆయన సన్నిధిలో ప్రవేశించినట్లు మనం ఇప్పుడు చేయు ప్రార్థన మన సిద్ధపాటు కొరకే చేయు ప్రార్థన. అందుకే ఆయన న్యాయం తీర్చడం, తప్పక న్యాయం తీరుస్తాడు. మొరపెట్టినప్పుడు ఆలకింపడం, తప్పక ఆలకిస్తాడు. నీ ప్రార్థన నా ప్రార్థనని ఆలకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందువల్ల మన ప్రార్థన సిద్ధం చేసుకొని ఆయనకు ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి, కీర్తనల గ్రంథములో దేవుని వాక్యంలో ఇలాగూ 28వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపున చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించేము ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అలాగే 27వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము, కరుణతో నాకు ఉత్తరమిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం చేయి ప్రార్థన, మనం పెట్టు మొర్ర యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన దీర్ఘశాంతము చూపువాడై ఉన్నాడు. ఇకనైనాను నా సన్నిధికి వస్తారు, ఇకనైనా నా వైపు తిరుగుతారు, ఇకనైనా వారు సిద్ధపడతారు, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని పేతురు పత్రికలో రాయబడిన ప్రకారం మనము కూడా ఆ వాక్య ధ్యానము ద్వారా మనము దేవుని విషయంలో తెలుసుకుంటాం. ఆయన వాక్యం చదువుట ద్వారానే. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అంటుంది. కాబట్టి మనం స్వస్థ బుద్ధి కొరకు, ఆ స్వస్థ బుద్ధి మనకు ఎప్పుడు అనుగ్రహింపబడుతుందంటే దేవుని ఆశ్రయించి మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయక అంటాడు. రక్షణ ఆనందం మరలా నాకు కలుగు చేయి ప్రభువును ప్రార్థించి, ప్రతి ఒక్కరూ మన కుటుంబ రక్షణ కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు, కాపుదల కొరకు, సంరక్షణ కొరకు, మన వ్యక్తిగత సిద్ధపాటు కొరకు, ఆత్మ విషయంలో మనం స్వస్థ బుద్ధి కలవారమే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల ఆ మెలకువగా ఉండే ప్రార్థన, ఆత్మను మేల్కొలుపు ప్రార్థన, ఆత్మను ఆర్పకుండా ఎడతెగక చేయి ప్రార్థన,
దివారాత్రములు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు మొరపెట్టి చూడగానే ఆలకిస్తాడు. తప్పక ఆలకించి నేనున్నాను భయపడకు అన్న వాగ్దానం ఆయన ప్రత్యుత్తరం మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన మన ఎడల దీర్ఘశాంతం చూపుతాడు. ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనదని 2 పేతురు 3:15 ఆ రక్షణార్థమైన దీర్ఘశాంతంతో ఆయన మన కొరకు దేవుని వైపు తిరుగుటకు మన ఆత్మలో మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ఉదయకాల సమయంలో మనం పెట్టు మొర దేవుని చిత్తంగా అంగీకారకృతంగా అనుకూలంగా ఉండినప్పుడు ఆయన తప్పక మనకు సహాయం చేయలేడు. మన కుటుంబంలోనూ మన బిడ్డలను మన ప్రయత్నంలోనూ ప్రార్థనలు సఫలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు. విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేయవారంలో ఉండాలి. ఆ విశ్వాసమే మీ కార్య సఫలము చేస్తుంది, మీ కార్యసిద్ధి కలుగు చేయు దేవుడు. ఆయన మనలను విడువక ఎడబాయక కులుకక కాపాడుచున్న దేవుడు. మనం ఎందు ఆనందించి మన వైపు తిరిగి మనకు మేలు చేయుటి ఎందు ఆయన కృపచూపు దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవారంగా దేవునికి ప్రార్థించేవారంగా మనం ఉండినప్పుడు దేవుని దయ, దేవుని మేలు, దేవుని ఆశీర్వాదం మన పట్ల మన ప్రార్థన ఆలకించి నేనున్నానని చెప్పువాడు అని దేవుడు నేనున్నాను భయపడకమని వాగ్దానం ప్రతి విషయంలో ఆయన మనకు తోడై ఉండి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని ఆ విశ్వాసం కనుగొని ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు మన విశ్వాసం మనలో ఉన్న ఆ విశ్వాసం కనుగొనటానికి గల దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ప్రతిఫలం దయచే దేవుడై ఉన్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటు కృపను దేవుడు మనకు దయచేయుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవుడవు, దయగల మా తండ్రి. అవును తండ్రి, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొని నీవు దీర్ఘశాంతం చూపు దేవుడవు, దయాళుడవు, మహోన్నతుడు. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు. మేము చేయు ప్రార్థనలు విశ్వాసంతో కూడిన ఆత్మతో దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభు నేడు అనబడి సమయం ఉండగానే ప్రభు మమ్మల్ని మేము విశ్వాసంలో స్థిరపరచుకుంటూ మీ ఆగమనం కొరకు ఎదురు చూసేవారు, మీచే ఏర్పరచబడి పిలువబడి చేర్చుకొనబడిన వారంలో ఉన్నట్టు సహాయం దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంలో దీవించి ఆశీర్వదించు, ఆత్మీయ మేల్కొలిపి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం ఆయన మనకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆత్మీయ ఆశీర్వాదంతో నింపి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.